ఈ సాయంత్రం మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి నేర్చుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు. ఒకసారి మీ మధ్యకి నన్ను ఆహ్వానించిన పాస్టర్ జాన్ పాల్ గారికి, వారి సంఘానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలు, దైవ సేవకులందరికీ, నాతోటి దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారు అంతా? అండి కళ్ళు మూసుకొని తెరిచేలోపు సంవత్సరం తిరిగి వచ్చేసింది కదా. సో పోయిన సంవత్సరం ఇదే సభల్లో నేను మాట్లాడాను, మనం కలిసి నేర్చుకున్నాం. ఎంతమంది వచ్చారు అప్పుడు? అంటే పోయిన సంవత్సరం నేను చెప్పిన ప్రసంగం 3 రోజులు విన్నవారు చాలామంది ఉన్నారు. ఎందుకు ఏం చెప్పాను చెప్పండి, అని గుర్తున్నాయా? ఏం చెప్పాను చెప్పండి. చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. ఆశీర్వాదం కోసం చెప్పాను. వెరీ గుడ్ బాబాయ్. సంవత్సరం తర్వాత గుర్తుందంటే మళ్ళీ చేసిన ప్రసంగం రెండోసారి చేయలేము ఇక్కడ. చాలా సంతోషం. నేను ఎవరని జనులు చెప్పుకుంటున్నారని మొదటి రోజు చెప్పాను. రెండో రోజు ఇంకొక ప్రసంగం చేసాం, ఆశీర్వాదం ఒకరోజు చెప్పుకున్నాం, ఇంకొక రోజు ఆరాధన అంటే ఏంటని చెప్పుకున్నాం కదా. చాలా సంతోషం. ఈరోజు మనందరికీ బాగా సుపరిచితమైన వాక్య భాగం లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 32 వచనాలు ధ్యానం చేస్తాం. కొంచెం పెద్ద వాక్య భాగం అయినప్పటికీ మనందరికీ బాగా తెలుసు ఇది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక కథ చెప్పారు. ఈ కథని మనం ఒక పేరు పెట్టి పిలుచుకుంటాం. ఏంటి? ఈ ఉపమానాన్ని క్రైస్తవులు జనరల్గా సహజంగా ఏమని పిలుస్తారని అంటే, బాగా తెలుసు మీకు కదా. రైట్. ఇప్పుడు మీరు ఏం చేయాలనంటే, తప్పిపోయిన కుమారుడు అనే పదాన్ని మైండ్లోంచి పక్కన పెట్టి నేను చెప్పే మాటలు వినాలి. ఈ కథని జాగ్రత్తగా పరిశీలిస్తే 11వ వచనంలో ఇలా రాసింది, మరియు ఆయన ఇట్లా నేను చాలు చూడండి. కథ ఎలా మొదలైందంటే, ఇక్కడ ఒక మనిషికి 2 కుమారులుండరి. కథ ఏంటంటే ఒక తండ్రి 2 కుమారుల కథ. చెప్పండి ఏంటిది? అంటే మనం ఒకటి మీదే పడ్డాంలే కానీ ఈరోజు 2 మీద పడదాం. చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు ఇందులో దాగున్నాయి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన అందరితో మాట్లాడాలి. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మేము చదివిన లేఖన భాగంలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు మాకు బోధిస్తూ ఉండగా వాటిని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించగలగడానికి కృపనిచ్చి మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధికి సమర్పించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ దివ్యనామన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయితే ఇందాక నుంచి పాస్టర్ గారు నన్ను డాక్టర్ అని పిలిచారు. డాక్టర్ మైటీ పర్సన్. నేను వైద్యం చేసే డాక్టర్ని కాదు, బైబిల్ కాలేజీలో పిహెచ్డి చేశాను, అందుకని డాక్టర్ అంటారు. కానీ నేను 2 సంఘాలకి పాస్టర్ని. పాస్టర్ అని పిలుచుకోవడమే సుఖం కదా. ఇప్పుడు తర్వాత కూటమి అయిపోయిన తర్వాత నాకు ఆ జబ్బు ఉంది, ఈ జబ్బు ఉంది, నాకు ట్యాబ్లెట్లు చెప్పండి అంటే అవి నాకు తెలియవు. నేను ఆ డాక్టర్ని కాదు, ప్రతిసారి అలా అనుకోవద్దు. ఓకే, బైబిల్ కాలేజీలో పిహెచ్డి అని ఉంటుంది, ఒక డిగ్రీ చేస్తే దానికి డాక్టరేట్ ఇస్తారు. మీలో అర్థమైతే సంతోషం, లేకపోయినా పర్లేదు. నేను పాస్టర్నే. మీ సేవకులు ఎలా సేవకులు, ఒక సంఘానికి వాళ్ళకి ఎన్ని సంఘాలు ఉన్నాయి నాకు తెలియదు సేవకులకి, అలాగే నేను కూడా మా నాన్నగారితో కలిసి 2 సంఘాలు సేవకుడిగా పాస్టర్గా పనిచేస్తున్నాం వైజాగ్ ప్రాంతంలో. సో మరి మీ అందరితో కలిసి దేవుని వాక్యం నేర్చుకోవడానికి, ఈ సభల్లో పాల్గొనడానికి నేను, నా సతీమణి, నా భార్య కూడా వచ్చింది. మేము ఇలా పాల్గొనడం చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కథ ఏంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు వెళ్ళి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అని ఉంది 12వ వచనంలో. ఉండండి. 2 కొడుకుల్లో చిన్నోడు అడిగాడు. ఏమడిగాడు? ఆస్తి నాకు ఇమ్మని. అప్పుడు తండ్రి ఏం చేశాడనంటే, అడిగింది చిన్న కుమారుడైన 13వ వచనం, లేదు 12వ వచనం, అతడు వారికి తన ఆస్తిని పంచెను. అడిగింది ఒక్కడే, కానీ పంచింది 2కి. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పే.
అడిగింది చిన్నోడే, కానీ మరి తండ్రి బాధ్యత తన ఆస్తిని ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి ఇవ్వాలి, ముగ్గురుంటే ముగ్గురికి ఇవ్వాలి, నలుగురుంటే నలుగురికి ఇవ్వాలి. ఈ గోల ఎందుకని ఈ రోజుల్లో ఒక్కరితో సరిపెట్టేస్తున్నారు, తర్వాత కష్టమవుతుందని కదండి. సరే, మొత్తానికి ఎలాగైనా ఇద్దరికీ పనిచేశాడు, ఇది మనసులో పెట్టుకుందాము. తర్వాత ఆస్తిని పంచిపెట్టిన తర్వాత ఈ ఇద్దరు కుమారుల స్పందనని మనం చూస్తాం. ఏం చేశారు వీళ్ళిద్దరూ? ఇక్కడ ఇద్దరు గురించి రాసి ఉంది వాక్య భాగంలో, ఒక్కరి గురించే లేదు. అందులో మొట్టమొదటిగా 13 నుండి 21 వచనాలు, 24 వచనాలు మనం చదివితే చిన్న కుమారుడు ఈ ఆస్తిని తీసుకొని ఏం చేశాడో రాసి ఉంది. తర్వాత 25 నుండి 32 వచనాలు చదివితే పెద్ద కుమారుడు ఈ ఆస్తిని తీసుకొని ఏం చేశాడో రాసి ఉంది. అంటే మనం బైబిల్లో ఒక కథ దేవుడు చెప్తే రాయిస్తే ఒక వాక్య భాగాన్ని, అందులో ఉన్న మొత్తం విషయాలను పరిశీలన చేస్తే ఎంత అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు అర్థమవుతాయో ఈరోజు చూద్దాం, సరేనా? ఇప్పుడు మనం ఏ కథ వింటున్నాం? ఒక తండ్రి ఇద్దరు కొడుకుల కథ వింటున్నాం. భలే, మీ కాంగ్రిగేషన్ చాలా షార్ప్ సార్. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాయి ఇట్లాగానే ఉంటాయి తెలుసా, వాక్యాన్ని భలే వింటున్నారు. చెప్పండి ఇప్పుడు నాతో, ఏంటి కదా? ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు. ఈ ఇద్దరు కొడుకుల్లో చిన్న కొడుకు ఆస్తిని అడిగాడు, ఇద్దరికి పనిచేశాడు. ఇప్పుడు చూడండి, తండ్రి పంచిన ఆస్తిని చిన్న కొడుకు ఏం చేశాడో చూద్దాం. 13 వచనం, కొన్ని దినములైన తరువాత అని ఉంది ఇక్కడ. అంటే ఆ ఆస్తిని పంచిన తర్వాత కూడా కొన్ని దినాలు తండ్రితోనే వీడు ఉన్నాడని అర్థం, అంతే కదా? అర్థమైందండి? ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డల్లో 2 రకాల గుంపులు ఉంటారు. ఆ 2 రకాల గుంపులని ఈ ఇద్దరు కుమారులు సూచిస్తున్నారు. మనం నేర్చుకోగా మనకు అర్థమవుతాయి సత్యాలు, చూద్దాం. అందులో మొదటి గుంపు ఈ చిన్న కుమారుడు. దేవుడు తన కృప ద్వారా రక్షణ అనుగ్రహించిన తర్వాత దేవుడి దగ్గర ఉన్న ఆస్తి ఏంటి? కృపే. ఆయన ఏమి ఇవ్వాలన్నా ఎక్కడి నుంచి ఇస్తాడో తెలుసా? బైబిల్ ప్రకారం కృప నుంచే ఇస్తాడు. తన రక్షణ అనుగ్రహించిన తర్వాత కొంతమంది దేవుని రక్షణ పొందిన విశ్వాసులు ఏం చేస్తారంటే దేవునితోనే ఉంటారు, దేవునితోనే గడుపుతారు. వీడు కూడా కొన్ని దినాలు తండ్రితోనే ఉన్నాడు, తండ్రి ఇంట్లోనే గడిపాడు. ఆ తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. కొంతకాలం ఆస్తిని అడిగిన తర్వాత తీసుకొని ఇంట్లోనే ఉన్న ఈ కొడుకు కొంతకాలం అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేశాడట? దూరంగా వెళ్ళిపోయాడట. ఎవరిని వదిలిపెట్టి? తండ్రిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయి ఏం చేశాడు వీడు? ఈ ఆస్తిని పాడు చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఎలా పాడు చేశాడు? దుర్వ్యాపారం వలన. ఏమండి? అంటే ఏం చేసి ఉంటాడు? దుర్వ్యాపారం అంటే ఏం చేసి ఉంటాడు ఇతను? ఏమండి? అలవాటు పడి ఉంటాడు అంటున్నారు సిస్టర్ గారు, వ్యసనాలకు అలవాటు పడి. దుర్వ్యాపారము ఏమండి? వ్యాపారం అంటే తెలుసు కదా మీకు, బిజినెస్. ఆ వ్యాపారం లేదా దుర్వ్యాపారం అని అంటే దుర్వ్యాపారం అని దేన్ని అంటాం మనం? సరే, వీడు ఏం చేశాడో చెప్తాను. వీడు ఏం చేశాడు తర్వాత ఎక్కడుంది మళ్ళీ ఏం చేశాడని 30వ వచనంలో ఉంది. వాళ్ళ అన్న చెప్తాడు ఏం చేశాడని. నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించావు. సరే, అతను ఏమన్నాడని తర్వాత చూద్దాంలే. కానీ వీడు ఏం చేశాడంటే డబ్బులన్నీ తీసుకెళ్ళి శుభ్రంగా పండగ చేసుకుంటూ లోకానుసారంగా ఎంజాయ్ చేస్తూ చాలామంది వేశ్యలతో ఏం చేశాడట? ఈ డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా ఇక మనం ఊహించవచ్చు. అంటే తన పరిస్థితికి వెళ్ళాడనంటే మేబీ ఎలాంటి వ్యసనాలకి అతను అలవాటు పడుంటాడో, లేకపోతే ఎలా ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టాడు. దుర్వ్యాపారం అని దేన్ని అంటారంటే
ధనాన్ని అక్రమంగా, అన్యాయంగా, అధర్మంగా, అవినీతిగా ఖర్చు పెడితే దాన్ని ఏమంటామంటే దుర్వ్యాపారం. పాడు చేశాడు. ఏమండి, తర్వాత ఏమైంది? అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి. ఇక్కడ మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక సత్యం ఏంటి అని అంటే, నెంబర్ 1, దేవుడిచ్చిన దేన్నైనా పాడు చేస్తే ఏమొస్తాయి చెప్పండి? ఇబ్బందులు వస్తాయి. చాలామంది క్రైస్తవులు వీళ్ళలాగే ఉంటారు. దేవుడు తన కృపలో నుంచి చాలా ఇచ్చాడు తన బిడ్డలకి. ఏమిచ్చాడు? ఏమండి, రక్షణ ఇచ్చాడు, ఆధ్యాత్మికంగా భౌతికంగా చాలా ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? కష్టపడి సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు దేవుడు. ఇంకేమిచ్చాడు? భార్యాభర్త ఉండడానికి ఇల్లు ఇచ్చాడు దేవుడు. ఇంకేమిచ్చాడు? భార్యాభర్తలకి పిల్లలను ఇచ్చాడు దేవుడు. ఇంకేమిచ్చాడు? చక్కగా ఆదివారం కలుసుకొని ఆరాధించడానికి దేవాలయాన్ని లేదా సంఘాన్ని ఇచ్చాడు దేవుడు. వీటన్నిటినీ దేవుడు ఇస్తే చాలామంది కొద్ది కాలం దేవునితోనే ఉంటున్నారు, కానీ తర్వాత దేవునికి దూరమై దేవుడిచ్చిన వనరులు ఏవైతే ఉన్నాయో, ఆస్తి ఏదైతే ఉందో, తన జీవితంలో దేవుడిచ్చిన విషయాలు ఏవైతే ఉన్న సంగతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దుర్వ్యాపారం వలన పాడు చేసేస్తున్నారు అన్నది వాస్తవం. ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా, ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధన చేస్తున్న తర్వాత కూడా చాలామంది క్రైస్తవులు ఇబ్బందులు పడుతున్నారన్నది అక్షర సత్యం. ఎందుకు ఇబ్బందులు వస్తాయి? ఎప్పుడు ఇబ్బందులు వస్తాయి? ఒక వ్యక్తికి, ఒక కుటుంబంలో ఎప్పుడు సమస్యలు వస్తాయి? ఎప్పుడో తెలుసా? దేవుడిచ్చిన దేన్నైనా పాడు చేస్తే వస్తాయి. పాస్టర్ గారు ఆర్థిక సమస్యలు అని చాలామంది పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి అడుగుతారు కదా. అసలు ఆర్థిక సమస్యలు ఎందుకు వచ్చాయి అది చెప్పరు వెనకాల. మీరు చాలా తెలివైన వాళ్ళండి. వెనకాల చేసిందంతా చెప్పరు, సమస్య మాత్రమే ఉందని చెప్తారు. బైబిల్ ప్రకారం ఆర్థిక సమస్యలు ఎప్పుడు వస్తాయో తెలుసా? ప్రతి ఒక్కరికి సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు ఆ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అవునా? ఒక్కొక్కరం మనకి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మనం సంపాదిస్తున్నాం. కానీ కొంతమంది భయంకరమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతున్నారు. కారణం ఏంటి? బైబిల్ ప్రకారం దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలని అన్యాయంగా, అక్రమంగా వాడి అవినీతిగా సంపాదిస్తే ఆ సంపాదన మనతో ఉండదన్నది బైబిల్ సత్యం. లేదా దేవుడిచ్చిన ధనాన్ని దుర్వ్యాపారం వలన అనగా పాప సంబంధమైన విషయాలకి వాడితే ఉన్న ధనం ఏమైపోద్ది? పోద్ది. వీడికి ఎలాగొచ్చాయో కష్టాలు అలాగే వస్తాయి. వీడికి ఎప్పుడు వచ్చాయి కష్టాలు? తండ్రితో ఉన్నంతకాలం కష్టం రాలా, వచ్చిందా? తండ్రితో ఉన్నంతకాలం ఇబ్బందులు రాలా. ఎప్పుడైతే తండ్రికి దూరంగా వెళ్ళిపోయి తండ్రి ఇచ్చిన ఆస్తిని పాడు చేసి, దుర్వ్యాపారం చేసి, పాపం చేసి, పాపానికి ఖర్చు పెడితే ఏమైందో తెలుసా? ఇబ్బందులు వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న ఏ విశ్వాసి జీవితంలోనైనా కష్టాలు, ఇబ్బందులు, భయంకరమైనటువంటి బాధలు అనుభవిస్తే మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? ఎక్కడో దేవునికి ఆ విషయంలో దూరం అయిపోయావని అర్థం. ఆర్థికంగా ఇబ్బందులు అనుభవిస్తున్నట్లయితే ఎక్కడో దేవుని వాక్యానుసారమైన నియమాలను ఉల్లంఘించి ఆర్థిక విషయాలలో అయితే ఖర్చు పెడుతూ ఉండొచ్చు, లేదా సంపాదిస్తూ ఉండొచ్చు. అందుకే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం. కానీ క్రైస్తవులు చాలామంది చాలా తెలివైన వాళ్ళు. ఎలాగ తెలుసా? లంచం తీసుకొని అందులోంచి దశంభాగం తెచ్చి కానుక పెట్టలేసేస్తున్నారు. అంటే ఏంటి? దేవుడిని ఐస్ చేద్దామనే. కుదురుద్దా అండి దేవుడి దగ్గర ఇట్లాంటి వేషాలు వేస్తే? ఇలాంటి వేయగలమా అసలు మనం? ఇలాంటి డ్రామాలు ఆడగలమా? భర్త భార్య ముందు వేయొచ్చేమో, ఏదో అబద్ధాలు చెప్పి మొత్తానికి దాచేయచ్చేమోలే, కానీ దేవుడి దగ్గర ఏమైనా దాయగలం చెప్పండి? మీరు ఓపెన్గా చెప్పండి.
ఎందుకు దాయలేని చెప్పండి పోనీ. దేవుడికి అంతా తెలుసు. దాన్నే దేవుడిలో ఉన్న ఒక గుణలక్షణం సర్వజ్ఞుడు అని అంటాం. అంటే సర్వజ్ఞాని కదా. మనం రేపు ఏం చేస్తాం ఈరోజే తెలుసు దేవుడికి కదా. 30 రోజుల తర్వాత ఏం చేస్తాం ఈరోజే దేవుడికి తెలుసు. అంత సర్వజ్ఞాని దగ్గర మనం ఏం దాయలేం, మనందరికి తెలుసు. మరి అలాంటి పనులు అక్రమంగా అన్యాయంగా అధర్మంగా సంపాదించి దేవుడికి కానుకేస్తే మన ఉద్దేశం ఏంటి? దేవుడు అంగీకరిస్తాడనే? అసలు అంగీకరిస్తాడా? ఒక ఉదాహరణ బైబిల్లో స్పష్టంగా ఆదికాండం 4వ అధ్యాయంలో కనబడుతుంది. ఏంటి? హేబేలు అర్పణ తెచ్చాడు, కయ్యేను అర్పణ తెచ్చాడు. దేవుడు కయ్యేను అర్పణని తిరస్కరించాడు. కారణం ఏమిటో? కారణం ఏంటో తెలుసా? బైబిల్లో ఏం రాసిందో తెలుసా? నేను చెప్తాను. అక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే దేవుడు మాట్లాడతాడు. ఏమనంటే, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా. దేవుడు తెచ్చిన అర్పణను కూడా అంగీకరించాలంటే బైబిల్లో ఒక నియమం ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఏంటో తెలుసా? మనిషి యొక్క జీవన విధానాన్ని చూసే దేవుడు తెచ్చిన అర్పణను కూడా అంగీకరిస్తాడు. కయ్యేను నడిచిన మార్గం పాప మార్గం. యూదా పత్రికలో చదువుతాం. కయ్యేను నడిచిన మార్గం వాక్యానికి విరుద్ధమైన మార్గం. దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవిస్తూ ఇలా తండ్రికి దూరం అయిపోయి దేవుడిచ్చిన కుటుంబాన్ని పాడు చేసుకుంటూ, దేవుడిచ్చిన డబ్బులు పాడు చేసుకుంటూ, దేవుడిచ్చిన పిల్లల్ని సరిగ్గా పెంచకుండా పాడు చేస్తూ, దేవుడిచ్చిన ఉద్యోగంలో ఏమంటే న్యాయంగా ధర్మంగా చేయకుండా ఇలా ఎలా పాడు చేసుకున్నా ఎదుర్కోవాల్సింది ఏంటి చెప్పండి? ఇబ్బందులే. ఈవెన్ దేవునికి కానుకిచ్చేటప్పుడు కూడా ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశకాండంలో చాలా మంచి మాటలు ఉంటాయి. దేవునికి భయపడి తేవాలంట. ఏంటది? అర్పణలు కూడా. ఎందుకో తెలుసా? అన్యాయ అక్రమ దౌర్జన్యమైనటువంటి వాక్యానికి విరుద్ధమైనటువంటి విధానంలో ఏం తెచ్చినా దేవుడు దాన్ని అంగీకరించే ప్రసక్తి బైబిల్ ప్రకారం లేదన్నది అక్షర సత్యం. నేను చెప్పే కొంచెం గట్టిగా అనిపిస్తాయి కానీ సత్యాలు. మరి సత్యం ఎప్పుడు గట్టిగానే అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పే నాకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది, వేరే సూత్రాలు ఏమి లేవు. మీకైనా నాకైనా ఒకటే. ఇబ్బందులు పడసాగి ఏమండి చూడండి, ఇప్పుడు ఏమైందట? కరువు వచ్చింది. వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒక చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవ్వడును వానికి ఏమీ ఇవ్వలేదు. ప్లీజ్ అండర్స్టాండ్ హియర్. తండ్రి దగ్గర ఉన్నప్పుడు 3 పూట్ల తిండికి ఏమీ వదవలేదు. చాలా బాగున్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రికి దూరం అయ్యాడో ఏమండి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే తినడానికి తిండి లేకుండా పోయింది. సరే మరి ఏదో ఒక పని చేద్దామని చెప్పి ఏమండి పందులు మేపే పనికి వెళ్ళాడు ఇతను. ఆకలేస్తుంది, పందుల పొట్టు తినాలనుకుంటున్నాడు. కానీ అతను తినడానికి లేదు, ఎందుకంటే పర్మిషన్ అడిగి తినాలి కదా. కానీ అది కూడా పెట్టలేదు ఎవరు. ప్రియమైన వారులారా, చాలామంది క్రైస్తవుల జీవితాలు ఇలాగే కనబడుతున్నాయి ఈ రోజుల్లో. ఎలాగో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, దేవుని సంఘానికి వచ్చినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు చాలా బాగున్నారు. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు చాలా అనుగ్రహించాడు, అన్నీ అనుభవించారు. ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యారో ఒక్కొక్కటి ఆనందం, సంతోషం, సమాధానం అన్నీ కూడా ఏమైపోతూ ఉన్నాయి తెలిసినా? దూరం అయిపోతూ ఉన్నాయి. ఎలాంటి పరిస్థితికి చాలామంది వచ్చేస్తున్నారో తెలుసా? కుటుంబంలో శాంతి సమాధానం లేని పరిస్థితి. పిల్లలేమో తల్లిదండ్రుల మాట వింటలేదు. ఒక పక్కన చూస్తే ఆర్థికంగా సంక్షోభాన్ని అనుభవిస్తున్నారు. వీటన్నిటికీ ఏకైక కారణం ఏంటో తెలుసా? పాపం వద్దు అనుకొని యేసుప్రభుని నమ్ముకొని మళ్ళీ తిరిగి అదే పాపంలోనికి వెళ్ళి దుర్వ్యాపారం చేయడమే. పాపం ఎప్పుడు మనిషికి శోకాన్నే మిగులుస్తుంది. ఏమండి, భార్యాభర్తల మధ్యన ఉన్న బంధాలు ఎప్పుడు తెగిపోతాయో తెలుసా? ఎప్పుడైతే ఇద్దరిలో ఎవరిలోనైనా పాపం ప్రవేశిస్తే బంధం తెగిపోద్ది. ఈ సంగతి మీకు బాగా తెలుసు నాకంటే. పిల్లలు తల్లిదండ్రుల మాట ఎప్పుడు వినరో తెలుసా? పిల్లల ఎదుట తల్లిదండ్రులు
మాదిరి చూపించలేనప్పుడు, తల్లిదండ్రుల్లో లోపాలు పిల్లలు కనుక్కున్నప్పుడు ఇక ఆ పిల్లల తల్లిదండ్రుల మాట వినడం మానేస్తారు. నేను చెప్పే వాస్తవాలేనా? లోపం మనలో పెట్టుకొని పరిష్కారం ఎక్కడో వెతుకుతానంటాం ఏంటి మనం? నేను మాట్లాడుతున్న మాటలు అర్థమవుతున్నాయా? నా భాష బాగానే ఉందా? మరి వైజాగ్ భాష కొంచెం అడ్జస్ట్ అవ్వడమే. మీ నెల్లూరు భాష కొంచెం అప్పుడప్పుడు అర్థమవుతుంది నాకు. మీరు కొన్ని పదాలు వాడతారు, అవి నాకు అర్థం కావు. నేను ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు పాస్టర్ గారు బేల్దార్ అన్నాడు. నేను ఏంటి ఏదో దారి అంటున్నాడు ఈయన అంటే, మా ఊరిలో ఈ పదం లేదు బేసికల్లీ. అంటే వైజాగ్లో బేల్దార్ అనే పదం మాకు తెలియదు, నాకు ఐడియా లేదు. తర్వాత ఏంటి పాస్టర్ గారు ఏదో అన్నారు, నన్ను పిలిచిన పాస్టర్ గారితో మాట్లాడుతుంటే ఆయన అన్నారు, తాపీ మేస్తేరిని బేల్దార్ అంటాం మేము ఇక్కడ. అలా కొన్ని పదాలు మీకు సుపరిచితమైనవి, నాకు అపరిచితం. నాకు అపరిచితమైనవి మీకు సుపరిచితం. నేను మాట్లాడే మరి భాష మీకు అర్థమయ్యేటట్టు ఉందో లేదో నాకు తెలియదు. మ్యాక్సిమం అంటే ఎక్కువ శాతం అర్థమయ్యేటట్టు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, లోపం ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడ వీడు ఇన్ని కష్టాలు పడ్డానికి గల కారణం వీడేనా? వీడి స్వయంకృత అపరాధం, అవునా కదా? ఎవరి స్వయంకృత అపరాధం? ఈ చిన్న కుమారుని స్వయంకృత అపరాధం. ప్రియమైన వారలారా, ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత పరలోకపు తండ్రి అని ప్రార్థన చేస్తాం మనం. ఏమండి, ఆయన మహిమైశ్వర్యంలో తీరని లోటు లేదని మనకు తెలుసు, దొరకని ఆదరణ లేదని మనకు తెలుసు, జరగని పనులు లేవని మనకు తెలుసు, చెయ్యలేని పనులు లేవని మనకు తెలుసు, ఆయన శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు, ఆయన సర్వశక్తిమంతుడని తెలుసు, సర్వజ్ఞానని తెలుసు, సర్వవ్యాపని తెలుసు, ఏదైనా చేయగలడని తెలుసు. అయినా కూడా ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇబ్బందులు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? ఈరోజు సింహావలోకనం చేసుకోవాలి, ఆలోచన చెయ్యాలి. ఎందుకు కుటుంబాలు, సంఘానికి వస్తున్న బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో సమాధానం లేదు? ఎందుకు బిడ్డల మాటలు వింటల్లా? ఎందుకు ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం? ఏమిటి కారణం అంటే ఒకటి అది ఆలోచన చేయాలి. అదేంటంటే ఎక్కడో దేవునికి దూరం అయిపోయాం. దేవునికి దూరంగా వెళ్ళిపోయాం. దేవునికి దూరంగా వెళ్ళిపోతే పాపంలో పడిపోతాం. వీడు పడిపోయాడా లేదా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉన్నాడా? జాగ్రత్త, ఇది ఒక హెచ్చరిక. ఏమిటో తెలుసా? దేవునికి దూరం ఎప్పుడైనా ఆ మనిషి ఖచ్చితంగా ఎందులో పడిపోతాడు? పాపంలో పడిపోవడమే. ఇంక అదే సత్యం. పాపం మనిషికి ఏం మిగులుస్తుంది చెప్పండి? ఏం మిగులుస్తుంది? శోకం మిగులుస్తుంది, బాధను తెచ్చిపెడుతుంది, కష్టాన్ని తెచ్చిపెడుతుంది. కడుపు మాడిపోయింది వీడికి, ఏం దొరకట్లా. అప్పుడు చూడండి ఏమొచ్చిందంట, 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చింది వీడికి? ఎప్పుడు బుద్ధి వచ్చింది చెప్పండి? కడుపు మాడితే బుద్ధి వచ్చింది, కష్టం వస్తే బుద్ధి వచ్చింది, బాధ వస్తే బుద్ధి వచ్చింది, ఇబ్బంది వస్తే బుద్ధి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉంటే మొట్టమొదట రావాల్సింది ఏమిటో తెలిసిన మనకేమవుతుంది? ఏమొస్తుంది చెప్పండి? బాగా చెప్పారు సిస్టర్ గారు. ఏమంటే కన్నీళ్ళే వస్తాయి. ఎస్, ఆ కన్నీళ్ళు ఎలా రావాలో తెలుసా? అయ్యో ఏంటి ఇలా అయిపోయింది కాదు, నేను తప్పు చేశాను. ఏమిటి? బుద్ధి రావాలండి, బుద్ధి రావాలి. దేవుని బిడ్డలకి చాలా విషయాల్లో బుద్ధి రావట్లేదు సార్. బుద్ధి రావాలండి. కొంచెం కూర్చొని ఆలోచిస్తే వాడికి అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది అంటే, నేను నా తండ్రిని వదిలిపెట్టి వచ్చినందునే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. చూడండి వాడు ఏమన్నాడు? ఈ 17వ వచనం నేను చదువుతాను. మైకి నాకు ఇచ్చారు కదా, నేను చదువుతాను వినండి. వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా, నేనైతే ఇక్కడ ఆకలికి ఏమైపోతున్నాను? చచ్చిపోతున్నా. హీ అండర్స్టూడ్. తన స్వయంకృతాపరాధం తను అర్థం చేసుకున్నాడు. చాలా సందర్భాల్లో దేవునికి దూరం అయిపోయిన సందర్భాలు ఉండుండొచ్చు. ఏమండి? అయితే
ఆ పరిస్థితులు, దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు ఏర్పడినప్పుడు, అట్లీస్ట్ కష్టం వచ్చినప్పుడైనా, బాధ వచ్చినప్పుడైనా అర్థం కావాలి కదా, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను ఎక్కడో దేవునికి దూరమై, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను బాగానే ఉన్నానే, ఒకప్పుడు మంచిగా ప్రార్థన చేసుకున్నప్పుడు నేను బాగానే ఉన్నానే, సంఘానికి సంఘానికి క్రమం తప్పకుండా వెళ్తున్నప్పుడు బాగానే ఉన్నానే, ఉపవాసాలు ఉన్నప్పుడు బాగానే ఉన్నానే, ప్రార్థనలు వాక్యాలు వింటున్నప్పుడు బాగానే ఉన్నానే, ఇప్పుడు దేవునికి దూరం అయిపోయి దుర్వ్యాపారంలో పడిపోవటం వల్లనే నా జీవితం ఇలా తగలడిపోతుందని అర్థమైంది. చూసారా, వీడికి అర్థం కావాలి. దేవుని బిడ్డలకు సత్యాలు అర్థం కావాలి, వాస్తవాలు అర్థం కావాలి. ఎందుకు ఇలాంటి శోకములో బ్రతుకుతున్నామని అర్థం కావాలి. ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న ఏ బిడ్డ అసమాధానాన్ని, అశాంతిని అనుభవించడానికి వీల్లేదు. వాక్యం ప్రకారం అయితే సంతోష సమాధానాలతోనే బ్రతకాలి. ఇది అక్షర సత్యం. సంతోష సమాధానాలు ఎప్పుడు కరువు అవుతాయో తెలుసా? దేవునికి మనిషి దూరమైనప్పుడే. డౌట్ లేదు అందులో. ఏమండి, పాపం ప్రవేశించినప్పుడే వీడికి బుద్ధి వచ్చింది. అయ్యో అంటాడు 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట ఏం చేశాను. మీకు అర్థమై, మీరు వినండి ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ. పరలోకమునకు విరోధంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడో తెలుసా? నీ ఎదుట తప్పు చేశానంట్లా. ఏమంటున్నాడు అంటే, వీడు దేవుణ్ణి నమ్ముకున్నాడేనా? మరి ఒక తండ్రికి 2 కుమారులు అంటే వాళ్ళిద్దరూ నమ్ముకున్నోళ్ళే కదా అవుతారు. అర్థమైంది మీకు? నేను పరలోకానికి విరోధంగా పాపము చేశాను, ఆ పాపము చేసినందునే నాకు ఈ గతి పెట్టింది. ఏమండి, ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకుంటకు యోగ్యుడను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి ఎక్కడికి వచ్చాడు? తండ్రి వద్దకు వచ్చాడు. వచ్చి ఏమన్నాడు తండ్రితో? 21వ వచనం, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అనేను. ఇప్పుడు చెప్పండి, వీడు తప్పిపోయిన కుమారుడా? ఏమండి, వాక్యం ప్రకారం వీడిని ఏమని పిలవాలి మనం? తప్పిపోయిన కుమారుడు అని పిలవాలా, ఇంకేమన్నా పిలవాలా? మీరే చెప్పాలి. ఇప్పుడు వినేశాం కదా, తండ్రి నుంచి దూరంగా పారిపోయాడు, బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే, అర్రే నేను ఉండాల్సింది ఇక్కడ కాదు, ఈ పందులను కాదు నేను మేపాల్సింది, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను చాలా తప్పు చేశాను, నేను దుర్మార్గుడిని, నా తప్పేంటో నాకు అర్థమైంది, అసలు తండ్రి అని పిలవడానికి నాకేం లేదు, యోగ్యత కూడా లేదని చెప్పి బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి మళ్ళీ ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడు? తన పాపాన్ని ఒప్పుకొని అంటున్నాడు, తండ్రి, నీ ఎదుట పరలోకానికి విరోధంగా పాపం చేశా అంటే, ఆ దేవుని ఎదుట కూడా నేను పాపం చేశాను అని ఒప్పుకొని పశ్చాత్తాపడి, అంటే పశ్చాత్తాపడిన వ్యక్తిని ఏమనాలి? మారు మనసు పొందాడు కదా ఆల్రెడీ, మరి ఏమనాలి ఇప్పుడు? తప్పిపోయిన కుమారుడు అనాలి, ఇతన్ని తిరిగి వచ్చిన కుమారుడు అనాలి. అందుకే నేను అన్నానుగా, ఇది తప్పిపోయిన కుమారుడు కథ కాదు. అర్థమైందా? వాడు తప్పిపోయిన మాట వాస్తవమే, కానీ తప్పిపోయి బుద్ధి తెచ్చుకొని తిరిగి వచ్చిన కుమారుడు ఏమిటి చెప్పండి? వాడు దూరంగా వెళ్ళిపోయాడు, దానికి సంబంధించిన పర్యావసానాలన్నీ అనుభవించాడు, వాడికి బుద్ధి వచ్చింది, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి దేవుని దగ్గర, తన తండ్రి దగ్గర కుమ్మరించి, పశ్చాత్తాప హృదయాన్ని కుమ్మరించి ఏమన్నాడంటే, నేను తప్పు చేశానండి, క్షమించండి, అసలు నాకు నిన్ను తండ్రి అని పిలిచే యోగ్యత కూడా లేదు. వీడు తిరిగి వచ్చిన కుమారుడు. ఏమండి, పశ్చాత్తాపడిన పాపి, రక్షణ పొందిన వ్యక్తే, దేవుడిని నమ్ముకున్న వ్యక్తే, ఏమండి దేవుడు అంటూ ఎవరో తెలిసిన వ్యక్తే, కానీ దేవునికి దూరం అయిపోయి మళ్ళీ పాపం చేసి భయంకరమైనటువంటి బాధలు అనుభవించి తన తప్పు తెలుసుకొని తను ఏమండి తన స్వయంకృతాపరాధాన్ని అర్థం చేసుకొని తండ్రి దగ్గరికే తిరిగి రావాలని అర్థం చేసుకొని తన పాపాన్ని ఒప్పుకొని తిరిగి వచ్చాడు. ఏమండి, ఒక వ్యక్తి
దేవునికి దూరం అయిపోయి తిరిగి వస్తే తండ్రి స్పందన అంటే దేవుని స్పందన ఎట్లా ఉంటుందో చూద్దాం, సరేనా? ఇప్పుడు ఆ విషయం మనకి ఎక్కడి నుంచి కనబడుతుంది అంటే 20వ వచనం నుండి 24వ వచనాలు కనబడుతుంది. చూసారా? వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇది తండ్రి స్పందన. అంటే తండ్రి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు, వీడు ఎప్పుడు వస్తాడా అని. అంతేనా? ఎప్పుడెప్పుడు వస్తాడని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏమండి, దేవునికి దూరం అయిపోవడం, దేవునికి ఎప్పుడు కూడా తన బిడ్డలు దూరం అయిపోవడం ఇష్టం ఉండదండి. దూరం అయిపోతే ఒకవేళ పాపంలో మునిగిపోతే పాపము నుండి తిరిగి వచ్చే ఏ పాపినైనా దేవుడు వద్దండు. తిరిగి కౌగలించుకొని కనికరపడి క్షమించడానికి పరలోకపు తండ్రి సిద్ధంగా ఉన్నాడు. ఇంకేం చేశాడో తెలుసా తండ్రి? 22వ వచనం. అతని కుమారుడు ఎలాగో ఒప్పుకున్నాడో చెప్పుకున్నాం మనం. 22వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను. ఎలాగా? చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయినది దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఏం చెప్తున్నారో తెలుసా? ఇక్కడ ఈ కథ ద్వారా ఏం చెప్తున్నారో తెలుసా? ఒక వ్యక్తి తండ్రికి దూరం అయిపోయి దుర్వ్యాపారం చేసి పాడు చేసి తిరిగి బుద్ధి తెచ్చుకొని తిరిగి వస్తే తండ్రి ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడో తెలుసా? ఎలా స్వీకరిస్తున్నాడో తెలుసా? 2 తెమ్మని చెప్పాడు. 1 ప్రశస్త వస్త్రం, 2 ఉంగరం, 3 చెప్పులు. ఎందుకో చెప్తాను వినండి. ఇప్పుడు ప్రశస్త వస్త్రాలు ఏమండి, అక్కడ ఈడేమనుకున్నాడు? మా తండ్రి దగ్గర చాలామంది కూలోళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే 3 పూట్ల ఏం దొరుకుతుంది, అట్లీస్ట్ నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి తప్పు ఒప్పుకుంటే నన్ను కూలివాడిగైనా పెట్టుకుంటాడేమో అనుకున్నాడు. కానీ తండ్రి కూలోడిలాగా అంగీకరించట్లా. ప్రశస్త వస్త్రాన్ని తెచ్చి తొడిగించి నేను నిన్ను కొడుకుగానే స్వీకరిస్తున్నాను రా అంటున్నాడు. ఉంగరం పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలుసా? ఉంగరం ఆస్తికి సాదృశ్యం. మళ్ళీ నా ఆస్తికి నేనేం చేస్తున్నాను, వారసుడిగా చేస్తున్నాను రా అంటున్నాడు. చెప్పులు తొడిగించమన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ ఇంట్లో కూలోళ్ళు అన్నాడే వీడు. ఆ కూలోళ్ళు ఎవరు చెప్పులు వేసుకోరు ఆ రోజుల్లో, బానిసలు వాళ్ళు. చెప్పులు ఎందుకు తొడిగించాడంటే నిన్ను నేను బానిసగా ఒక కూలివాడిగా యాక్సెప్ట్ చేయట్లా, అంగీకరించట్లా, నిన్ను మళ్ళీ నా కొడుకుగానే అంగీకరిస్తున్నా. ఈరోజు దేవుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా నిజంగా ఇక్కడ దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతూ ఉంటే, అది ఆర్థిక విషయాల్లో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఏ విషయంలోనైనా దేవునికి దూరం అయిపోతే దేవుడు తిరిగి రమ్మని పిలుపునిస్తున్నాడు. తిరిగి వచ్చిన ఏ కొడుకునైనా స్వీకరించడానికి దేవుడు సిద్ధం. వాస్తవానికి పడుతున్న కష్టాలు, ఇబ్బందులు, ఏమండి, శ్రమలు, బాధలు, లేకపోతే మనశ్శాంతి లేని సందర్భాలు ఏవైతే ఉన్నాయో దానంతటికీ కారణం దేవునికి దూరం అయిపోవడమే, పాపమే. ఈ పాపం వలనే ఇదంతా జరుగుతుందని కానీ పశ్చాత్తాపం చెందితే, ఆ స్వయంకృతాపరాధాన్ని అర్థం చేసుకోగలిగితే, ఈ తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నేను పాపము చేసినందువలనే నా ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయి, నేను పాపము చేసినందువలనే నా కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయి, నేను పాపము చేసినందువలనే ఇలాంటి బాధలు నేను అనుభవిస్తున్నానని ఆధ్యాత్మిక స్పృహ కలిగి తిరిగి దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాప హృదయంతో ఎవరైతే తన పాపాన్ని ఒప్పుకుంటారో వాళ్ళని దేవుడు తిరిగి స్వీకరించడానికి, అది కూడా ఎలా, కుమారుడుగా స్వీకరించడానికి పరలోకపు తండ్రి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పే అలవాటు ఉందా? కొన్ని చర్చిల్లో లేదు, అందుకని అడిగా. ఉందిగా మన దగ్గర? రైట్, అయితే మనకి స్వేచ్ఛ ఉంది, పర్లేదు. అవునులే, ఇక్కడ గిరేసి పెంతుకొస్తే ఇచ్చేది ఇది. రైట్, అయితే ఏమండి, మాది కూడా పెంతుకొస్తే సంఘమేలే. ఏ సంఘమైనా ఒకటే, మీరు బ్యాప్టిస్ట్ అయినా, పెంతుకొస్తే అయినా, లూథరన్ అయినా, ఇంకోటైనా, బ్రదరన్ అయినా, ఏదైనా మనందరం చెప్పుకునేది ఒక్కల గురించే. ఎవరి గురించి? యేసుప్రభు గురించి. మనందరం వెళ్ళేది ఒక చోటకే. ఎక్కడికి? ఏంటి కొంతమంది చెప్పట్లో డౌట్గా ఉందా? వెళ్ళరా సరే, ఏమండి,
నిరీక్షణ ఉందా లేదా? కొంతమందికి ఉందా ఇలా అన్నట్టు ఉందండి, మొత్తానికి డౌట్గా ఉన్నట్టున్నారు. డౌట్గా ఉంటే దాని అర్థం మీరు రక్షణ పొందలేదని. ఏమండి, ఈరోజు దేవుడు తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. అసలు ఈ కథ ఎందుకు చెప్పాడు తెలుసా? సందర్భం ఏంటో తెలుసా? 15వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను చూడండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినటకు ఆయన దగ్గరకు వచ్చిచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా ఏం చేశారట. అది అప్పుడు చెప్పాడు కథ. 3 కథలు చెప్పాడు ఆయన. ఒకటి తప్పిపోయిన గొర్రె, తర్వాత పోగొట్టుకున్న నాణెం, తర్వాత తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు. ఇది దేవుడు చెప్పింది. ఇక్కడ అన్ని కథల్లో కూడా తప్పిపోయిన గొర్రె దొరికింది, పోగొట్టుకున్న నాణెం దొరికింది, తప్పిపోయిన కుమారుడు తిరిగి దొరికాడు. చూసారా? అంటే పశ్చాత్తాపంతో ఆ దేవుని దగ్గరికి ఎంత ఘోరమైన పాపి తిరిగి వచ్చినా తన పాపాన్ని తెలుసుకొని ఆ దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకుంటే ఆ ఒప్పుకున్న పాపిని క్షమించడానికి దేవుడు సిద్ధం. అది దేవుని గుణలక్షణం. అది మనకి ఇక్కడ కనబడుతుంది. ఒక పాపిని ఈ లోకంలో రక్షింపబడితే తన పాపాన్ని వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకుంటే పరలోకంలో ఏం కలుగుతుందంట? ఆనందం కలుగుతుంది. మనిషి పాపంలో బ్రతకడం దేవుడికి ఇష్టం లేదు. అంటే మీరు అందరూ ఎలా చూస్తున్నారు తెలుసా? అసలు మమ్మల్ని పాపులు అంటావు ఏంటి నువ్వు అక్కడి నుంచి వచ్చి అన్నట్టుగా చూస్తున్నారు. నేను మిమ్మల్ని అంటలే. ఓ మాట ఓపెన్గా చెప్పండి. పోని రక్షణ పొందిన తర్వాత పెద్ద పెద్ద పాపాలు వదిలేశారు, కానీ చిన్న చిన్న పాపాలు వదలట్లా. చూపించమంటారు ఏంటో బైబిల్ ప్రకారం? చూపించమంటారు. అంటే బైబిల్ ప్రకారం పెద్ద పాపాలు చిన్న పాపాలు లేవు, కానీ మనం అలా చేసాం. మనమే అలా చేసాం. పాపానికి కేటగిరీ ఇచ్చాం మనం. అదేంటో చూపిస్తాను చూడండి, రండి. ఇప్పుడు మనలో ఏముందో తేల్చేద్దాం. సరేనా? ఉన్నారా? ఇక్కడే బాగానే ఉన్నారా? రైట్. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. నాతో పాటు బైబిల్ తీయండి ఒకసారి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. సరేనా? 1 నుంచి చెప్తాడు. నేను చదువుతున్నాను. 5వ వచనం చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవాలను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకోండి. అది ఈ లిస్టు రక్షణ పొందక ముందు ఎవరైనా చేస్తే ఇందులో ఉన్న పాపాలు అవి వదిలేస్తారు రక్షణ పొందిన తర్వాత. అయితే పౌలు అంటున్నాడు, కొలసీ సంఘంతో మాట్లాడుతూ, పూర్వం ఇవన్నీ చేశారు, వీటిని చంపాలి. అంటే వాటిని మళ్ళీ తిరిగి ఏం చేయకూడదు? ఎట్టి పరిస్థితుల్లో రక్షణ పొందిన వ్యక్తులు. అయితే తర్వాత అంటాడు, ఇప్పుడైతే ఏంటంట? ఇప్పుడు చూడండి, వినండి, చాలా చక్కగా రాశాడు బైబిల్లో. ఇప్పుడైతే అంటే రక్షణ పొంది సంఘానికి వస్తున్నారంట, కానీ ఇప్పుడైతే మీరు అంటే ఎవరు? వాళ్ళు విశ్వాసులేనా? కోపం, ఆగ్రహం. ఒక్క నిమిషం. కోపం ఎక్కువైతే అదేంటి? ఆగ్రహం. ఆగ్రహం ఎక్కువైతే దుష్టత్వం. దుష్టత్వం ఎక్కువైతే దూషణ. దూషణ ఎలా వస్తుందంటే బూతులు. ఇంకా వీటన్నిటిని ఏం చేయండి? విసర్జించుడి. ఇది మొదటి లిస్టులో వదిలేశారు క్రైస్తవులు చాలా వరకు, కానీ ఈ రెండోవి వదలట్లేదే. చర్చికి వస్తారు కానీ బీపీ 250 ఉంటుంది ఎప్పుడు. ఏం సార్ అంతేనా? 250. కోపపడుడి కానీ మరి వాక్యం తెలుసు మనకి. అసలు చూసారు? అసలు నేను రెఫరెన్స్ తీయకముందే చెప్పేస్తున్నారు మీరు. అదే ఉంది మనతో సమస్య. చెప్పడంలో మాత్రం మనల్ని మించినోడు ఎవడు లేడు, చేయటంలోనే తేడా కొట్టేస్తుంది. ఏమండి, వాక్యాలు అన్నీ తెలుసు, తెలియకేం కాదు. ఇప్పుడు చూడండి, కోపం ఒక క్రైస్తవునికి ఏ స్థాయిలో ఉండాలి? బైబిల్ ప్రకారం కోపం అందరికీ వస్తుందండి, సహజం. కానీ అస్తమయంలోపు ఏమైపోవాలి? అది పోవాలి. కానీ సంఘానికి వస్తూ 2 నెలలు మాట్లాడుకోపోవడం ఏంటి? ఇంకా కామెడీ ఏంటంటే, ఒకసారి ఒక భార్యాభర్తలతో మాట్లాడుతుంటే ఇద్దరు ఒకే చర్చికి వెళ్తున్నారంట, ఇద్దరు ప్రభు బల తీసుకుంటారంట, 3 నెలల నుంచి ఇద్దరు మాట్లాడుకోవట్లేదంట. చూసారు? అది ఎంత గొప్ప విషయం అది. ఏంటి సార్ ఇది?
ఏంటి అసలు ఆ కోపం ఏంటి, ఆ ఆగ్రహం ఏంటి? ఇంకా ఎక్కువైపోతే ఏమైపోద్దో తెలుసా? ఏదో ఒకటి చేసేయాలి అవతల వాళ్ళని అనిపిస్తుంది. ఇంకేమొస్తాయి తెలుసా? దుర్భాషలు వస్తాయి. ఇంకేమొస్తాయి తెలుసా? దూషణతో మాటలు వస్తాయి. ఇవన్నీ క్రైస్తవులకు తగుతుందా? ఇవన్నీ పాపాలేనండి. ఏ పాపమైనా ఒకటే దేవుని దృష్టిలో. ఏ పాపం చేసినా కూడా అది దేవునికి దూరం చేస్తుంది. దేవునికి దూరమైన ఏ మనిషికి కూడా ఏం మిగలదో తెలుసా? మనశ్శాంతి, సమాధానం మిగలదనేది వాస్తవం. నేను ఒక మాట ఏమండి మెల్లగా చెప్తాను. అదేంటో తెలుసా? అన్నయ్యలు, అక్కలు, మనందరికీ దేవుడు ఎంత మంచి కుటుంబాలు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. కుటుంబంలో భార్య, భర్త, అమ్మ, నాన్న, అత్త, కోడలు, బామ్మర్ది, బావ, ఇలా ఎన్నో బంధాలను దేవుడు ఇచ్చాడు కదా. ఇంత అద్భుతంగా కలిసిమెలిసి మెలగాలని, ఆప్యాయత, అనురాగాలతో జీవించాలని దేవుడు ఆశిస్తే మనం ఏం చేస్తున్నాము? ఆదివారం మాత్రం గాబ్రియేలు చెల్లెళ్ళు, మికాయేలు తమ్ముళ్ళే. అర్థమైంది నేను చెప్పింది? ఆదివారం అందరూ కలిసి చర్చికొస్తారు, చక్కగా ఆరాధన చేస్తారు, పూర్ణ మనసుతో ఆరాధించిన పాటలు పాడతారు. సోమవారం శనివారం దాకా గుద్దులాడుకుంటూ ఉంటారు. ఏంటిది? ఇప్పుడు ఆదివారం ఒక్కరోజే మరి గాబ్రియేలు చెల్లెళ్ళలాగా ఉంటే సోమవారం శనివారం దాకా ఎవరు చెల్లెళ్ళు, ఎవరు తమ్ముళ్ళు? అలా ఉంటే ఎట్లా? అట్లా ఉండొద్దు. మీరు అర్థం చేసుకోవాలి. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ దేవుని వైపు నుంచి ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడండి. ఆయన రక్షణ ఇచ్చాడు, క్షమాపణ ఇచ్చాడు, ఆయన వనరులు ఇచ్చాడు, ఆశీర్వదించాడు, మనకు కావలసినవన్నీ సమకూర్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. కానీ దేవునికి దూరమై ఏదో ఒక పాపాన్ని ప్రవేశించేటట్లు మనమే అవకాశం ఇచ్చి, అది కోపం కావచ్చు, దూషణ కావచ్చు, బూతులు కావచ్చు, మాటలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనమే ఉన్న పరిస్థితులన్నీ తారుమారు చేసేసుకుంటున్నాం స్వయం కృతాపరాధాలతో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే బుద్ధి తెచ్చుకొని తిరిగి వచ్చాడో, అలా చిన్న కుమారునిలా మనం కూడా బుద్ధి తెచ్చుకోగలిగితే, ఆలోచించి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నా కుటుంబంలో, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నా జీవితంలో, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇంతకుముందు బాగానే ఉంది కదా అని ఆలోచించగలిగితే ఆ బుద్ధి వస్తుంది. బుద్ధి వస్తే దేవుని దగ్గరికి వచ్చేయాలి, దేవుని పాదాల మీద పడాలి. ప్రభువా, నేను పాపిని, నా పాపమే దీనికి కారణం ఒప్పుకుంటే మొత్తం సెట్ అయిపోద్ది. అంతే. ఏం సెట్ అయిపోద్ది? కుటుంబంలో సమస్య అయితే కుటుంబం సెట్ అయిపోద్ది, ఆర్థికంగా సమస్యలు అయితే ఆర్థికంగా సెట్ అయిపోతారు, వ్యక్తిగతంగా సమస్యలు అయితే వ్యక్తిగతంగా సెట్ అయిపోతారు. ఎవ్రీథింగ్ అన్నీ సెట్ అయిపోతాయి. ఒకటే, ఏమి రావాలి రాత్రి మనకి? ఎక్కడ ఏ సందర్భంలో దేవునికి దూరం అయ్యామో ఆ సందర్భంలో బుద్ధి రావాలి. అంతే. దేవుని దగ్గర దేవుని పాదాల మీద పడిపోవాలి. ఇది చిన్న కుమారుడికి అది చెప్పా. ఇంకోటి మిగిలాడు, ఆడు చాలా ప్రాముఖ్యం మనకి. అసలు ఈ కథ యేసుప్రభు చెప్పడానికి కారణం వాడే. ఏమండి, ఈ మొత్తం లూకాసు వార్త 15వ అధ్యాయం రాయించడానికి గల కారణం వాడే. పెద్ద కుమారుడే, చిన్న కుమారుడు కాదు. కానీ చిన్న కుమారుడి ద్వారా చాలా ఆధ్యాత్మిక సత్యాలు మనం తెలుసుకోవచ్చు. అందుకే ఇప్పటివరకు వ్యాఖ్యానం వివరించాం. ఇప్పుడు ఇంకొకటి మిగిలాడు ఇక్కడ. ఎవరు వాడు? మనం చెప్పుకున్నాం. ఆస్తిని తండ్రి ఇద్దరికీ పంచాడు. చిన్న కొడుక్కి పంచాడు. చిన్న కొడుకు ఏం చేశాడు ఇప్పుడు దాకా విన్నాం. ఇప్పుడు పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడు చూడండి. ఏమండి, సంఘాలలో ఉన్న రెండవ గుంపు ఇది. ఒక గుంపు ఏంటంటే దేవునికి దూరం అయిపోతారు, కొన్నాళ్ళకు బుద్ధి తెచ్చుకుంటారు, తప్పులు తెలుసుకుంటారు, తిరిగి వస్తారు, పశ్చాత్తాపంతో దేవునికి ఒప్పుకుంటారు. దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? తిరిగి క్షమిస్తాడు, సంఘంలోనికి మళ్ళీ స్వీకరిస్తాడు. ఇది ఒక గుంపు చర్చిల్లో ఉంటారు. అయితే ఇంకొక గుంపు ఉంటుంది. అది ఏంటో తెలిసిన ఇక్కడ చూద్దాం. చూడండి 25వ వచనం నేను చదువుతున్నా. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాయిద్యాలు, నాట్యము జరుగుట విని దాసుల్లో ఒకరిని పిలిచి ఇది ఏంటి అని అడగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చాడు, అతను తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువును వధించిన నేను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని. ఇదేంటండి ఇది? వీడి రెస్పాన్స్ ఇట్లా ఉందేంటి? తండ్రి ఏమంటున్నాడు తెలుసా? నావన్నీ నీవే కదా, అదేంటి అసూయ పడతావేంటి నీ తమ్ముడిని నేను అంగీకరిస్తే? ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా నేర్చుకునే ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా? దేవుడు తిరిగొచ్చిన పాపికి స్పందించిన విధానం చూసాం. ఇది మొదటి విషయం.
రెండో విషయం, తండ్రితోనే ఉంది స్వనీతిలో బ్రతుకుతున్న ఒక పెద్ద కొడుకుకి దేవుడి తండ్రి ఇచ్చిన స్పందన చూసాం. మనం ఎలా ఉంటున్నాం? దేవుడిని నమ్ముకొని దేవునికి దూరమై బతికితే తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. పశ్చాత్తాప హృదయంతో ఎవరు తిరిగి వచ్చినా వారిని అంగీకరిస్తాడు. అది తండ్రి స్పందన. ఒకవేళ స్వనీతిలో బ్రతుకుతూ నేను బాగానే ఉన్నాను, నేను మంచిగా పాటలు పాడతాను, నా భక్తి బాగుంది, అన్నీ బాగున్నాయని అనుకుంటున్నారు. వాస్తవమే, బయటకు కనిపించే భక్తి అంతా బాగుంది, కానీ నిజంగా తండ్రి చిత్తానుసారంగా బ్రతకగలుగుతున్నామా? అసలు మనం ఏ సంఘానికైతే వెళ్తున్నామో ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో మనకి సరైన సంబంధాలు ఉన్నాయా? మనం ప్రతి ఒక్కరిని అంగీకరించగలిగే పరిస్థితుల్లో ఉన్నామా? ఏమండి, దేవునితోనే ఉన్నాం. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ఉపవాసాలు కూడా ఉంటున్నాం. ఏమండి, అది 40 రోజులు ఉండొచ్చు, 20 రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు. ఇదంతా మంచి విషయమే. తండ్రి దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు. నువ్వు నాతో ఉండాలనే కదరా నేను కోరుకుంది. కానీ నాతో ఉన్న నీకు ఒక పాపి తిరిగి వస్తే తండ్రి ఎలా స్పందిస్తాడో అర్థం చేసుకోలేకుండా ఉన్నావేంట్రా నువ్వు? మీకు అర్థమైందండి నేను మాట్లాడుతున్న మాటలు? ఏమండి, దేవుని సన్నిధికి రావడం ఎంత ప్రాముఖ్యమో, దేవుని సన్నిధిలో భక్తి చేయడం ఎంత ప్రాముఖ్యమో, ఆ భక్తి వాక్యానుసారంగా అనగా తండ్రి మనస్సుకి సంబంధించి ఆ తండ్రి భక్తిని ఎలాగైతే ఉండాలని కోరుకున్నారో ఆ చిత్తానుసారంగా చేసినప్పుడే అది అర్థవంతం. తండ్రితోనే ఉండి తప్పిపోయిన కుమారుడండి వీడు. తండ్రి మనసు ఎరగనటువంటి కుమారుడు. తండ్రి మనసులో క్షమాపణ అనే గుణం ఉందని, ఆ గుణం నేను కలిగి ఉండాలనే స్పృహ లేనటువంటి కుమారుడు. ఆజ్ఞలు బాగానే పాటిస్తున్నాడు. ఏం ఆజ్ఞలు? చూసారా? ఏమండి, తండ్రి ఆజ్ఞలు, ఆ పంచేయి అంటే ఆ పని చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళరా అంటే అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్ళి ఇది తీసుకురా అంటే తీసుకొస్తున్నాడు, ఇవన్నీ చూసుకో అంటే చూసుకున్నాడు. తండ్రితోనే ఉన్నాడు. అలాగే సంఘంలో అవి చేయమంటే చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఏమండి దేవుని దగ్గరకు వస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, సందర్శిస్తున్నాం, చాలా చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు తండ్రి మనస్సుకి ఎరిగి జీవించలేని పరిస్థితుల్లో స్వనీతిలో పరిసయ్యులు శాస్త్రుల్లాగా అలాగే ఉండిపోయిన గుంపు ఈ రోజుల్లో సంఘంలో ఉండిపోయిందన్నది అక్షర సత్యం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏమండి, ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఏం పొందాలి చెప్పండి? మారు మనసు పొందాలి. స్వనీతిలో బ్రతికే బ్రతుకు వాక్యానుసారమైన బ్రతుకు కాదు. ఏమండి, మనం నిజమైన క్రైస్తవులమైతే, నిజంగా దేవుడిచ్చిన రక్షణని అర్థం చేసుకుంటే, దేవుడు మనల్ని క్షమించాడన్న విషయం మనకు అర్థమైతే ఖచ్చితంగా తోటి సహోదరుని క్షమించి తీరాలి, అంగీకరించి తీరాలి. వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కావచ్చు, లేదా ఏమండి వారి పాపాలు ఒప్పుకున్నప్పుడు కావచ్చు. చాలా సందర్భాల్లో, కొన్నిసార్లు ప్రతి మనిషి తప్పు చేస్తారండి ఏదో ఒక సందర్భంలో. ఏమండి, తప్పుని తెలుసుకున్న తర్వాత కూడా అదే తప్పుని మాటిమాటికి గుచ్చి చెప్తూ ఉంటే ఏంటి దాని అర్థం? ఏదో ఒకరోజు మీరు కూడా తప్పు చేసి దొరికిపోతారు. అప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళు అంటారు మళ్ళీ. ఇలా ఒకరి మీద ఒకరు అనుకుంటూ పోతే ఇంకెప్పుడు కలిసి ఉంటాం? ఏమండి, రక్షణ పొందిన క్రైస్తవులు, విశ్వాసులు, భార్యాభర్తలు ఒకరినొకరు అంగీకరించుకోవాలి. అత్త కోడళ్ళు ఒకరినొకరు ఏం చేయాలి? ఇప్పుడు ఆదివారం ఏమో పాట యూదా స్తుతి గోత్రపు సింహమా అని చెప్పి ఇంట్లో సింహాల్లాగా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఏంటి దాని అర్థం? అది కరెక్ట్ కాదు. ఏమండి, మనం పాడే పాటలు మన జీవితంలో కనపడాలి. మనం చేసే భక్తి మన కుటుంబంలో అగపడాలి. మనం మాట్లాడే మాటలు ఏమండి ఏదైనా కావచ్చు, అది వాక్యానుసారంగా దేవునితో ఉన్నప్పుడు దేవుని మనసెరిగిన బిడ్డలుగానే మనం జీవించాలి. ఒకవేళ దేవుని నుంచి తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే సంఘంలో దేవునికి దూరంగా వెళ్ళిపోయిన ఎవరైనా మీకు కనబడితే వాళ్ళ మీద కక్ష కట్టకూడదు. వాళ్ళని తిరిగి దేవుని దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అది వాక్యానుసారమైన భక్తి. కూర్చొని మాట్లాడాలి. అక్క ఏంటి ఒకప్పుడు ఇంత మంచి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఇలా అయిపోయారేంటి మీరు? అన్న ఏంటి ఎప్పుడు ముందొచ్చే వాళ్ళు చర్చికి, ఇప్పుడేంటి అసలు ఇంత లేటుగా వస్తున్నారు, మానేశారు, 2 వారాలు ఎందుకు రాలా చర్చికి? ఇది కదా ఆధ్యాత్మికత, ఇది కదా భక్తి వాక్యానుసారంగా. ఏమండి,
మానేసిన వాళ్ళ పట్ల ఇంక అదే పనిగా వచ్చే వాళ్ళందరూ కలిసి వాళ్ళ మీద మాట్లాడుకుంటూ ఉంటే ఇది నిజమైన క్రైస్తవ్యమా చెప్పండి? కాదు. అందుకే దేవుడు ఎప్పుడు ఆనందపడతాడో తెలుసా? తన తప్పులు, అది దేవునితో ఉండి తప్పు చేస్తున్నా దేవునికి దూరంగా వెళ్తుంది. తన తప్పు తాను తెలుసుకొని ఆ దేవుని మనస్సుకి తగినట్లుగా చిత్తానుసారంగా జీవించిన ప్రతి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అంగీకరిస్తాడు. సత్యం అర్థమైందా? మరి అర్థమైతే సింహావలోకనం చేసుకుందాం. ప్రసంగం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి. ఈరోజు అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానం ద్వారా మనము ఇద్దరు కుమారులను చూస్తున్నాం. చిన్న కుమారుడు, అందరు కళ్ళు మూసుకుందాం. సుంకరులు, పాపులను సాదృశ్యంగా యేసుప్రభు చెప్తున్నారు. పెద్ద కుమారుడిని పరిసయ్యులకు, శాస్త్రులకు సాదృశ్యంగా చెప్తున్నారు. ప్రేమైన వాళ్ళరా, చిన్న కుమారుడు దేవునికి దూరం అయిపోయి తనకు బుద్ధి తెచ్చుకొని తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో తిరిగి వస్తే తండ్రి కనికరపడి జాలిపడి కుమారుడిగానే స్వీకరించాడు. ఈ విషయాన్ని పెద్ద కుమారుడు తట్టుకోలేక అలాంటి పాపిని అంగీకరించడం ఏంటి అని తండ్రి పక్కనే ఉండి, తండ్రి ఆజ్ఞను మేరకుండా ఉన్న ఈ వ్యక్తి తండ్రి మనసును ఎరగకుండా తండ్రి చిత్తానుసారంగా జీవించలేని పరిస్థితుల్లో పెద్ద కుమారుడు ఉన్నాడు. యేసుప్రభు చెప్తున్నారు, తప్పిపోయింది దొరికింది, చనిపోయి బ్రతికాడు, మనందరం సంతోషించాలి. అది వాస్తవం. ఎందుకంటే పరలోకంలో ఆనందం కలిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈరోజు వాక్యం విన్న మనం చిన్న కుమారుడిలాగా ఉన్నామా, పెద్ద కుమారుడిలాగా ఉన్నామా? ఏ పరిస్థితిలో మన ఆధ్యాత్మికత ఉంది? ఒకవేళ దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవుడిచ్చిన వనరులను పాడు చేసుకుంటూ, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పాడు చేసుకొని కష్టాలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో మనశ్శాంతి లేక బ్రతుకుతూ ఉంటే ఈ చిన్న కుమారుడి కథ మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా? తిరిగి రావాలి. స్వయంకృతాపరాధాన్ని తెలుసుకొని, తప్పు తెలుసుకొని, ప్రభువా నేను పాపం చేశాను, తండ్రి అని పిలవటానికి కూడా యోగ్యత లేదు, ఇంత గొప్ప రక్షణ ఇస్తే, నా కోసం ప్రాణం పెట్టి కల్వరి సిలువలో నన్ను రక్షించుకొని ఇంత గొప్ప భాగ్యాన్ని నా జీవితాన్ని ప్రసాదిస్తే దానికి విలువివ్వకుండా నేనే దుర్వ్యాపారం చేసి నీ చిత్తానికి విరుద్ధంగా బ్రతికి నా జీవితాలు, ఈ కష్టాలన్నీ కొని తెచ్చుకున్నాను, క్షమించు ప్రభువా అని చెప్దాం. మన దేవునితోనే మాట్లాడాలండి. ఆ తండ్రితో మాట్లాడడానికి సిగ్గుపడక్కర్లా. ఒకవేళ బయటికి చెప్పలేకపోతే మనసులోనే ప్రార్థన చేద్దాం, సమర్పించుకుందాం. చిన్న కుమారుడి స్థితిలో ఎవరైనా ఉంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, తిరిగిరా నా కుమారుడా, నా కుమార్తె. దేవునికి దూరంగా బ్రతికి ఏమి సాధించలేరు. దేవుని దగ్గరకు తిరిగి రావాలని, వాక్యం దగ్గరకు తిరిగి రావాలని, స్వయంకృతాపరాధాలను అర్థం చేసుకొని పాపాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తంలోనికి తిరిగి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం, దేవుని ఎదుట సరి చేసుకుందాం. కుటుంబ పరంగా దేవునికి దూరం అయిపోయామా? ఉద్యోగపరంగా దేవునికి దూరం అయిపోయామా? సమాజపరంగా దేవునికి దూరం అయిపోయామా? ఎలా దూరం అయిపోయాము? దేవునికి దూరంగా బ్రతకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ పెద్ద కుమారుడు లాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే, అలాంటి స్థితిగతుల్లో జీవిస్తున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నా ఆజ్ఞలు అయితే పాటిస్తున్నారు కానీ నా మనసు ఎరగలేదు. నీ తమ్ముడిని క్షమించాలి, నువ్వు నీ తమ్ముడిని అంగీకరించాలి. ఎందుకనంటే తను తిరిగి వచ్చాడు, తన తప్పును తాను తెలుసుకున్నాడు. ఏమండి, భక్తి బాగానే ఉంది కదా, అన్నీ బాగున్నాయి కదా, ప్రార్థనలు బాగున్నాయి, పాటలు బాగున్నాయి, అన్నీ చేస్తున్నాం. మరి దేవునికి మనస్సుకి తగినట్లుగా దేవుని గుణలక్షణాలు మనల్ని కూడా కలిగి ఉండి ఆ క్షమించలేకపోయిన ఆ తత్వాన్ని ఈరోజు అర్థం చేసుకోవాలి. అసూయ ఉంటే తొలగించుకోవాలి. అంగీకరించలేని తత్వం ఉంటే అంగీకరించాలి.
తోటి సోదరులను ప్రేమించాలి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని క్షమించాలి. ఒకవేళ పొరపాట్లు జరిగితే అంగీకరించాలి. ఒకరికొకరు కుటుంబంలో అంగీకరించుకోవాలి, సమాజంలో అంగీకరించుకోవాలి. ఆ దేవునిలో ఉన్న క్షమాపణ అనే గుణలక్షణాన్ని మనం కూడా పొందుపరచుకోవాలి. స్వనీతితో బ్రతకొద్దు, ఇతరులని నిందిస్తూ బ్రతకొద్దు, కలిసిమెలిసి బ్రతుకుదాం. ఆ పెద్ద కుమారుడితో దేవుడు చెప్పాడు, నావన్నీ నీవే. ఆ దేవుని మనసు కూడా ఎరిగితే దేవుని దగ్గర ఉన్నవన్నీ మనవేనండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో తన హృదయాన్ని కుమ్మరించిన పాపితో దేవుడు ఎలా స్పందించాడో చూసాం ఈరోజు. స్వనీతితో తనతోనే ఉన్న పెద్ద కుమారుడికి ఎలా స్పందించాడో చూసాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలకి మనం స్పందిద్దాం. ప్రభువా, నేను చిన్న కుమారుడిలా ఉన్నాను, నన్ను క్షమించండి. నేను కొన్నిసార్లు పెద్ద కుమారుడిలా ఉన్నాను, అన్నీ బాగున్నాయి అనుకున్నాను, కానీ నిజమే కదా, ఎందుకు పలానా సోదరుని నేను అంగీకరించలేకపోతున్నాను, పలానా సోదరుడిని నేను ఎందుకు అంగీకరించలేకపోతున్నాను, ఈరోజు అర్థమైంది. నేను క్షమిస్తాను, నేను అంగీకరిస్తాను, నేను ప్రేమిస్తాను, నేను సంఘంలో కలిసిమెలిసి ఉంటాను. నీ గుణలక్షణాలు కలిగి ఆ గుణలక్షణాలను ప్రస్ఫుటింపజేస్తూ నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతాను ప్రభువా అని మన జీవితాలు సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ ఉపమానం ద్వారా మీరు మాకు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యాలను బట్టి మీకు స్తోత్రం. మీకు దూరమైన బిడ్డలు ఎంతమంది అయితే ఈరోజు సమర్పించుకున్నారో, మీ వాక్యానికి లోబడ్డారో, వారి జీవితాలను సరిచేసుకున్నారో, వారందరి కుటుంబాల్లో పోగొట్టుకున్నటువంటి ఆ శాంతిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పోగొట్టుకున్నటువంటి ఆ స్థితిని తిరిగి మరలా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణ మారు మనసు దయచేసి రక్షణలో యథార్థంగా, నీతిగా, వాక్యానుసారంగా కొనసాగే కృపను, భాగ్యాన్ని వారికి దయచేయమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, మరి ఎవరైతే స్వనీతిలో ఉండి వారి స్థితిగతులు కూడా గుర్తించుకొని అర్థం చేసుకొని మీకు సమర్పించుకున్నారో, మరింత సమర్థవంతంగా వాక్యానుసారంగా భక్తిలో కొనసాగుతూ వాక్యానుసారమైన జీవితాలను మీ మనసు ఎరిగి మీ గుణలక్షణాలను ప్రస్ఫుటింపజేస్తూ సంఘంలో, సమాజంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా మీ నామానికి మహిమకరమైన బిడలగా కొనసాగే కృపను, భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఈరోజు మీ దివ్యవాక్యాన్ని వినే కృపాభాగ్యం ఇచ్చినందుకు మీ హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ రెండవ దినము గ్రేస్ పెంతెకోస్తు మహాసభలో ఈ రెండవ దినము విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రియులరా, రేపు ఎల్లుండి ఈ రెండు దినములు కూడా సభలు జరుగుతాయి. కావున మీరు సమయానికి వచ్చేసి, సకాలంలో మీరు వచ్చేసి చక్కగా పాటలు పాడి దేవుని యొక్క వాక్యాన్ని విని ఈ సభలను విజయవంతం చేయవలసినదిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. మీకు భోజనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మీరు చక్కగా లైన్లో వెళ్ళి భోంచేసి సంతృప్తిగా వెళ్ళాలని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న వవేరు గ్రామం నుంచి వచ్చినటువంటి సుధాకర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడమైన దేవా, మీ పరిశుద్ధమైన, ఘనమైన, మహోన్నతమైన నామానికి యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి, మీ దాసుని మీరు అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు సమర్పిస్తున్నాం. మమ్మల్ని మేము ఒక్కసారి పరీక్షించుకోవటానికి మరొకసారి నైనా ఆ చక్కటి ఉపమానాన్ని మీ దాసుని ద్వారా మాకు వినిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు.
అవును, మేము ఇంట్లోనే ఉన్నాం, తప్పిపోయి ఉన్నాం. మా తండ్రి మనస్సును ఎరుగకుండా దూరంగా ఉన్నాం. దేవా నీకు వందనాలు. అవును నా తండ్రి, మేము అనుకుంటూనే ఉన్నాం, మేము భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ తండ్రి మనస్సుకు దూరంగా ఉన్నామన్న విషయాన్ని ఇది నాన్న మీ దాసుల ద్వారా మాకు తెలియజేశారు. నాయనా ఇప్పుడైనా ఈ సమయంలో అయినా నా తండ్రి నీ మనస్సును ఎరిగి నీ మనస్సును హత్తుకుని ఉన్నట్లుగా మమ్మలను నా తండ్రి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము నీ సన్నిధిలో సరి చేసుకుంటున్నాం. అదిగో నా తండ్రి, నీ యొక్క చిన్న కుమారుడు దేవా విడిచి వెళ్ళినప్పటికీ నా తండ్రి నీకు స్తోత్రాలు. అనేకమైన ఇబ్బందులు మేము నిన్ను విడిచి వెళితే, అవును యెహోవాను విడిచి దూరముగా వెళితే శ్రమలు విస్తరిస్తాయని కీర్తనాకారుడు తెలియజేసిన రీతిగా నాయనా విడిచి వెళ్ళిన ప్రతి ఒక్కరి మీదే పరిస్థితి. ఆ తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారము ద్వారా చివరికినైనా ఆహారము కూడా దొరకని పరిస్థితికు ఎలా వచ్చాడో దేవా నీకు స్తోత్రాలు. మేము అలా తప్పిపోయి ఉంటే ఈ సమయంలో, నీకు దూరంగా పారిపోయి ఉంటే సమయంలో ఒక్కసారిగా మమ్మల్ని మేము విమర్శించుకొని బుద్ధి తెచ్చుకొని నీ సన్నిధికి రావటానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆ బుద్ధిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. వచ్చిన వారిని ఎంత మాత్రమును నేను త్రోసివేయని మీరు మాకు తెలియచేసిన మాటలను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మీ దాసుని నిలవబెట్టుకొని మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆ చక్కటి వర్తమానాన్ని బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రాలు సమర్పిస్తూ ఉంటున్నాం. దేవా మీ దాసుని మీరు దీవించండి. అనేక ప్రాంతాలలో బలముగా వాడుకుని అనేక సంఘాలను స్థిరపరచటానికి నీ బిడ్డనైనా అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు. మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి, మమ్మల్ని మేము విమర్శించుకొని నీ సన్నిధిలో మోకరించి తండ్రి మా పాపాలను విడిచిపెట్టి నీకు ఇష్టకరమైన వారిగా ఉండటానికి మీ మాటల ద్వారా మమ్మల్ని సిద్ధపరిచినందుకై స్తోత్రాలు సమర్పిస్తున్నాం. మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మా కొరకు ప్రాణం పెట్టారు, కల్వరి శిలువలో రక్తం కార్చారు. దేవా ఆ రక్తము ద్వారా మమ్మల్ని శుద్ధి చేయటానికి రెండు చేతులు చాచి పిలుస్తూ ఉన్నారు, మా వైపే చూస్తూ ఉన్నారు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మీరు మాట్లాడిన మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ సమయంలో నాయనా మా కొరకై మీ వెదురు చూపు నాయనా నీకు స్తోత్రాలు. మేము నీ సన్నిధికి రావాలని ఆశపడుతుంటుండగా అయా ఆ ఆశ కలిగిన మీ ఆశను తీర్చడానికి తండ్రి మేము బుద్ధి తెచ్చుకొని నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని, ఆ రక్షణను, ఆ గొప్ప రక్షణను అనుభవించినట్లుగా ఈ స్థలంలో ఉన్న వారందరికీ మీ కృపను అనుగ్రహించమని ఇదిగో వేదికను అలంకరించిన మీ పిల్లలు, మీ సేవకులను ఆశీర్వదించి మహిమ పొందమని రాబోయేటటువంటి మరొక దినాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఆశీర్వాదకరంగా జరిగించి మీరే మహిమ పొందమని కుడికలను ఏర్పాటు చేసిన సంఘాన్ని ఆశీర్వదించి బలపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మాదిరికరంగా ఉంచమని మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు రూపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనా మనవులు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము ఇక్కడ చేరిన వారందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ లైన్లో